మన ఓడా సెన్సే మళ్ళీ మన అందరినీ కుక్ చేస్తారు. వన్ పీస్ షాప్ తో 1186 అయితే వచ్చేసింది అండ్ దిస్ ఈస్ క్రేజీ. మనకి ప్రిన్సెస్ షూరీ గురించి చాలా విషయాలు తెలిసాయి. అది చూసి మీరు షాక్ అయిపోబోతున్నారు. మన ఓడా సెన్సే మనతో ఆడేసుకున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఈ చాప్టర్ లో ఫైనల్లీ మన లూఫీ వచ్చి ఈ ముసమాతో ఫైట్ చేయబోతున్నాడు. ఈ చాప్టర్ లో మాట్లాడుకోవాల్సింది చాలా అయితే చాలా ఉంది. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. మన ఎస్పీరియా కింగ్డమ్ మీదకి గవర్నమెంట్ అటాక్ చేసేసింది. ప్రస్తుతం ఈ కింగ్డమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ మన బ్రూక్ అనుకుంటాడు, నేను ఈ కింగ్డమ్ ని సేవ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఈ కింగ్డమ్ యొక్క రాయల్ ఫ్యామిలీని నేను సేవ్ చేయాలని చెప్పి మన బ్రూక్ వెంటనే ఆ క్యాసిల్ లోపల ఉన్న థోన్ రూమ్ లోపలికి పరిగెత్తుకుని వెళ్తాడు. కానీ అప్పటికే మొత్తం లేట్ అయిపోయింది. మన ప్రిన్సెస్ షూరీ వాళ్ళ నాన్న కింగ్ రూయన్ ని చంపేసింది. కింగ్ రూయన్ కింద పడిపోయి ఉన్నాడు. తన ఎంకల రెక్కలు ఉన్నాయి. తను ఒక డీమెన్ లా కనిపిస్తున్నాడు. ప్రిన్సెస్ షూరీ కూడా ఒక డీమెన్ లా కనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇద్దరు క్యారెక్టర్స్ ని చూసుకోవచ్చు. ఇక్కడ సిగార్ తాగుతున్న వ్యక్తి పేరు గోరో అన్నమాట. తిను ఒక సెలెస్టియల్ డ్రాగన్. అండ్ పక్కన మీకు షాడో లాంటి ఒక ఫిగర్ కనిపిస్తుంది కదా, తను మన మార్స్ అన్నమాట. ప్రస్తుతం మన ఈము తన్ని కంట్రోల్ చేస్తున్నాడు. దాని అర్థం ఈ రూమ్ లో మన ఈము కూడా ఉన్నాడు. ప్రస్తుతం మన బ్రూక్ ఇది మొత్తం చూసి పానిక్ అయిపోతాడు. తను వెంటనే కింగ్ రూయిన్ యొక్క బాడీ దగ్గరికి వెళ్ళి మీరు లెగవాలి, మీరు లెగవండి, ఎవరైనా డాక్టర్ ని పిలవండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. మనందరికి తెలిసిందే కదా గైస్, మన బ్రూక్ స్టార్టింగ్ లో స్లమ్స్ లో బ్రతికేవాడు. కానీ మన కింగ్ రూయనే బ్రూక్ యొక్క లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. ఇక్కడ మన బ్రూక్ కింగ్ రూయన్ ని యాజ్ ఏ బిగ్ బ్రదర్ గా ట్రీట్ చేస్తాడు. అలాంటిది తన యొక్క బ్రదర్ ని ఇలాంటి స్టేట్ లో చూసి మన బ్రూక్ కి అసలు ఏం చేయాలో కూడా ఏం అర్థం కాదు. ఇంకా ముందున్న మన ప్రిన్సెస్ షూరీ చెప్పిద్ది, ఈ వ్యక్తి ఇంకా లెగవడు బ్రూక్, ఎందుకంటే ఈ వ్యక్తి చనిపోయాడు, నేనే ఈ వ్యక్తిని చంపేశాను అని చెప్పి తను అనిద్ది. ఈ మాటలు విన్న వెంటనే మన బ్రూక్ చాలా కోపంతో ఆ ఎంకల్ సిగార్ తాగుతున్నాడు కదా ఆ వ్యక్తిని అడుగుతాడనమాట, అసలు నువ్వు ఎవరు, ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేసావని చెప్పి తను అడుగుతాడు. ఆబ్వియస్లీ కదా గైస్, మన ప్రిన్సెస్ షూరీ ఎలాంటిదో మన బ్రూక్ కి తెలుసు. చిన్నప్పటి నుంచి తనే పెంచాడు. సో తను ఎప్పుడు వాళ్ళ నాన్నని చంపే పనులు చేయదని చెప్పి మన బ్రూక్ కి తెలుసు. దట్స్ వై తను ముందున్న ఆ వ్యక్తిని అడుగుతాడు, అసలు నువ్వు ఎవడు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి ఏదైనా చెప్పే ముందే మన ప్రిన్సెస్ షూరీ చెప్పేది, అసలు నా గురించి నీకేం తెలుసు బ్రూక్, నేను ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని, ఈ విషయం నీకు తెలుసా అని చెప్పి తను అనేది. బ్రో ఈ మాట విని మన బ్రూక్ షాక్. అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, తిను సెలెస్టియల్ డ్రాగన్ ఏంటి అని చెప్పి మన బ్రూక్ టోటల్ షాక్ అయిపోతాడు అనమాట. తను మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇంకా ముందు నుంచి మన ప్రిన్సెస్ షూరీ చెప్పిద్ది, చనిపోయిన ఈ కింగ్ రూయన్ నా రియల్ బయాలజికల్ ఫాదర్ కాదు, ఇంకా అలా కూర్చున్నాడు కదా సిగార్ తాగుతూ, ఆ వ్యక్తి పేరు గోరాన్, తనే నా రియల్ ఫాదర్. నాకు ఈ నిజం తెలిసిన వెంటనే నేనే ఈ కింగ్ రూయన్ ని చంపేశా. ఎందుకంటే వీడు నన్ను 16 ఇయర్స్ నుంచి మోసం చేస్తూ ఉన్నాడు. 16 ఇయర్స్ నుంచి నాకు నా సెలెస్టియల్ డ్రాగన్ ఐడెంటిటీ తెలియకుండా పెంచాడు. అసలు నన్ను ఒక్కదాన్నే కాదు బ్రూక్, వీడు మన అందరినీ మోసం చేశాడు. వీడు చెప్పాడు కదా మన అందరికి గవర్నమెంట్ మన ప్రజల్ని యాజ్ ఎ స్లేవ్స్ గా పంపించమని డిమాండ్ చేసిందని. కానీ అది అబద్ధం. గవర్నమెంట్ స్లేవ్స్ ని డిమాండ్ చేయలేదు, నన్ను డిమాండ్ చేశారు. నేను ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కాబట్టి వాళ్ళు నన్ను మెరిజోస్ కి పంపమని డిమాండ్ చేశారు. కానీ ఈ వ్యక్తి దానికి ఒప్పుకోలేదు. దట్స్ వై గవర్నమెంట్ మన మీద దాడి చేసింది. ఈ వ్యక్తి వల్ల చాలా మంది చనిపోయారు, మన కింగ్డమ్ నాశనం అయిపోయింది. అందుకనే నేను ఈ కింగ్ రూయన్ ని చంపేశానని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే ఎంకలున్న ఆ సెలెస్టియల్ డ్రాగన్ మాట్లాడతాడు. తన యొక్క పూర్తి పేరు సెయింట్ మ్యాన్ మియర్ గోరో, అంటే తను మ్యాన్ మియర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాడు. నేను ప్రీవియస్ చాప్టర్ లో మీ అందరికి చెప్పాను కదా, ఒక మిస్టీరియస్ వ్యక్తి ఈ ఐలాండ్ కి వచ్చాడు. దాని తర్వాతే మన క్వీన్ క్యాండిల్ యొక్క హెల్త్ పాడైపోయిందని చెప్పి ఆ వచ్చిన వ్యక్తి ఇంకెవడో కాదు, వీడే గైస్. అంటే దీనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట, ఈ ఎస్పీరియా కింగ్డమ్ లో ఒక పవర్ఫుల్ నైట్ ఉందని చెప్పి దీనికి తెలిసింది. సో దట్స్ వై తను ఆ ఎస్పీరియా కింగ్డమ్ లోకి వచ్చి క్యాండిల్ తో మిస్బిహేవ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అండ్ క్యాండిల్ యొక్క హెల్త్ కూడా దాని తర్వాత మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే జరిగిందో అది మొత్తం మన కింగ్ రూయన్ కి కూడా తెలిసిద్ది. ఇది మొత్తం తెలిసిన తర్వాత కూడా తను క్యాండిల్ ని స్టిల్ పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాతే మన క్వీన్ క్యాండిల్ కి ప్రిన్సెస్ షూరీ కూడా పుట్టిద్ది. దీని తర్వాత ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. కానీ ప్రిన్సెస్ షూరీ యొక్క బయాలజికల్ ఫాదర్ మాత్రం ఈ గోరోనే. మీరు ఈ ప్యానల్ చూసి కూడా చెప్పేయచ్చు, వీళ్ళిద్దరు కళ్ళు కూడా చాలా సేమ్ గా ఉంటాయి అన్నమాట. అంటే రెండు కళ్ళల్లో రెండు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ హీ ఈజ్ లిటరలీ ఏ సెలెస్టియల్ డ్రాగన్. మనకి ప్రూఫ్ కూడా అక్కర్లేదు. వీడేం చెప్తాడు తెలుసా, నిజానికి ఈ అమ్మాయి సచ్చిందా బ్రతికిందా నాకు సంబంధమే లేదు, ఏదో ఈము సమా మళ్ళీ రెండోసారి వెళ్ళమన్నాడని చెప్పి ఏదో నేను ఈ ఐలాండ్ కి వచ్చా, లేకపోతే ఈ
అమ్మ యొక్క ముఖం నేను రెండోసారి చూసేవాడినే కాదు అని చెప్పి ఆ గోరో అంటాడు. ఇక్కడ మన ఈము ఎందుకు వెళ్ళమన్నాడంటే ఇక్కడ మన ప్రిన్సెస్ షూరి యొక్క ఐస్ ఉన్నాయి కదా, అది చాలా స్పెషల్ ఐస్ అన్నమాట. వాటిని మనం అవేకిన్ చేయగలం. ఇది మన ఈము సమాకి తెలుసు. ఆల్దో మన ఈము దగ్గర ఈ గోరో గాడు కూడా ఉన్నాడు, కానీ వీడు ఒక వేస్ట్ గాడు అన్నమాట. వీడి ఐస్ ని వీడు అవేక్ చేయలేకపోయాడు. కానీ మన ఈము సమా అనుకుంది మేబీ వీడి డాటర్ దగ్గర ఆ కెపాసిటీ ఉందేమో, ఒకసారి వెళ్ళి నీ కూతుర్ని తీసుకొనిరా మనం టెస్ట్ చేద్దాం అని చెప్పి మన ఈము సమా ఈ గోరో గాడిని ఈ ఐలాండ్ కి పంపించింది. బట్ ఇక్కడ రియల్ మిస్టరీ ఏంటంటే ఆ ఐస్ ఏంటిది, ఆ అవేకిన్ ఏంటిదో మనకి చాప్టర్ లో అసలు మెన్షన్ చేయలేదన్నమాట. మేబీ తెలిస్తే ఫ్యూచర్ లో తెలవచ్చు. బట్ ప్రస్తుతం మన గోరో ఇక్కడ అన్ని మన బ్రూక్ కి చెప్పేస్తున్నాడు అనమాట. ఇది చూసి ఎంకల్ నుంచి ఆ మిస్టీరియస్ ఫిగర్ అంటే మన ఈము సమా చెప్తాడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా, నోరు మూసుకో అని చెప్పి తను అంటాడు. అండ్ వాళ్ళు ప్రిన్సెస్ షూరికి కూడా ఆర్డర్స్ ఇస్తారనమాట. ఇంకెందుకు లేటు వెళ్ళి వాడిని చంపే అని చెప్పి వాళ్ళు అంటారు. ఈ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మన ప్రిన్సెస్ షూరి కూడా బ్రూక్ ని చంపడానికి వెళ్ళిద్ది. మన బ్రూక్ చెప్తాడు కూడా, నేను చిన్నప్పటి నుంచి నేను ఒక ఏంజల్ లాగా పెంచా, కానీ నువ్వు ఇప్పుడు ఒక డీమన్ లాగా మారిపోయావు షూరి అని చెప్పి తను అంటాడు. అండ్ ప్రిన్సెస్ షూరి బ్రూక్ ని పొడి చేసిద్ది. ఇక్కడ మన బ్రూక్ కూడా కింద పడిపోతాడు. అండ్ ప్రిన్సెస్ షూరి తన యొక్క రియల్ ఫాదర్ తో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంకలాగే కాసేపు తర్వాత మన బ్రూక్ కళ్ళు తెరుస్తాడనమాట. ప్రస్తుతం తను ఒక షిప్ లో ఉంటాడు. ఇక్కడ మన బ్రూక్ యొక్క బ్రెయిన్ కి అంతకేం పెద్ద డామేజ్ తగలేదు. సో మనోడు బేర్లీ సర్వైవ్ అయిపోయాడు. ఆల్దో మనకి చూడడానికి ఆ కత్తి బ్రూక్ తలకాయ లోపలికి వెళ్ళిపోయినట్టు కనిపించింది. బట్ మన బ్రూక్ కి జుట్టు ఎక్కువ ఉంది కదా, సో జస్ట్ మన బ్రూక్ యొక్క స్కాల్ప్ కి మాత్రమే ఆ కత్తి టచ్ అయింది. అండ్ ఇక్కడ ఉన్న అందరూ మన బ్రూక్ కి చెప్తారనమాట, మన కింద మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వేరే ఐలాండ్స్ కి వెళ్ళిపోతున్నారు బ్రూక్ అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ మన బ్రూక్ కి ఇస్తారు. అది మొత్తం వినిన తర్వాత మన బ్రూక్ కి అసలు ఏం జరిగిందో మొత్తం మళ్ళీ గుర్తుకొచ్చేది. ఇక్కడ మన బ్రూక్ మొత్తం బ్రోక్ అయిపోయి గట్టిగా ఏడుస్తాడు. ఇంకెంతటితో ఒఫిషియల్లీ మొత్తం బ్రూక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఖతం అయిపోయింది. ప్రస్తుతం మన బ్రూక్ కి స్టోరీ మొత్తాన్ని తన యొక్క క్రూ మెంబర్స్ తో షేర్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా ఇది చూసి ఏడు చేస్తారు. అసలు ఆ ఏజ్ లో మన బ్రూక్ కి ఇలా డెవిల్ ఫ్రూట్స్ ఉంటాయని కూడా తెలియదు అనమాట. కానీ ఈ ఎల్బాఫ్ లో ఫైనల్లీ ఇది మొత్తం చూసిన తర్వాత మన బ్రూక్ కి అర్థమైంది. ఎల్బాఫ్ లో ఉన్న ఈ జాయింట్స్ ని ఎలాగైతే కంట్రోల్ చేశారో సేమ్ అలాగే మన ప్రిన్సెస్ షూరిని కూడా అప్పుడు కంట్రోల్ చేసి ఉంటారు. అందుకనే తను వాళ్ళ నాన్నని చంపేసుకుంది. అయితే నేను ఇప్పుడు ప్రిన్సెస్ షూరిని కాపాడతానని చెప్పి తను డిసైడ్ అవుతాడు. ఇంకా ముందున్న స్ట్రా హెడ్స్ కి తను బేక్ చేసి అడుగుతాడనమాట, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నేను తన్ని కాపాడాలి అని చెప్పి తను బేక్ చేస్తాడు. ఇది చూసి అక్కడున్న మొత్తం స్ట్రా హెడ్స్ కూడా ఎడవడం స్టార్ట్ చేస్తారు. బ్రూక్ ఆ అమ్మాయి నిజంగా నీకు అంత ఇంపార్టెంట్ అయితే పద మన అందరం కలిసి ఆ అమ్మాయిని సేవ్ చేద్దామని చెప్పి ఇక్కడున్న ప్రతి స్ట్రా హెడ్ కూడా డిసైడ్ అవుతాడు. మన బ్రూక్ కి వాళ్ళ క్రూమేట్స్ యొక్క అప్రూవల్ అలా వచ్చిన వెంటనే తను ప్రిన్సెస్ షూరిని కాపాడాలని చెప్పి అలా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి ఎల్బాఫ్ యొక్క కాఫెటేరియా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఎల్బాఫ్ మొత్తం క్యాటిక్ గా ఉంటే ఒక వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఫుడ్ తింటున్నాడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మన లూఫీ. ప్రస్తుతం తన ఫుడ్ తినడం మొత్తం కంప్లీట్ అయింది. మన లూఫీ ఇప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నాడు అనమాట. తను చెప్తాడు, ఇప్పుడు నా ముందు ఎవడున్నా సరే వాడిని నేను అలా డిఫీట్ చేసేస్తా. ఇప్పుడు ఎల్బాఫ్ ని డిఫీట్ చేస్తున్న ఆ వ్యక్తి మీ అందరి యొక్క ఎనిమీ అయితే తను నా ఎనిమీ కూడా, నేను వాడిని వదిలిపెట్టను, వస్తున్నా అని చెప్పి మన లూఫీ పరిగెడతాడు. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి ఈము వర్సెస్ లోకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ సీరియస్లీ మన ఈము ఇక్కడ ఏం రివీల్ చేస్తారు తెలుసా, 800 years ఎంకాల సేమ్ ఇలాగే ఎల్బాఫ్ లో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యింది, హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి తను అంటాడు. ఇది విని మన లోకి బి లైక్, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, నీ దగ్గర ఏదైనా పిల్లల్ని ఎత్తుకునే వ్యాపారం ఉందా, అసలు పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి, దమ్ముంటే నాతో ఫైట్ చెయ్యి పిరికి పందా అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే ఆకాశం మొత్తం బ్లాక్ అయిపోయింది. లిటరల్లీ మన లూఫీ ఆకాశం మీద నుంచి గట్టిగా ఆర్చి చెప్తాడు, గెట్ అవే ఫ్రమ్ ఎల్బాఫ్ యు బాస్టర్డ్ అని చెప్పి ఈము సమా ఫేస్ మీద ఒక పంచ్ కొడతాడు. రిమెంబర్ గైస్, ఇది మన లూఫీ యొక్క గేర్ 5 కూడా కాదు, తన యొక్క నార్మల్ ఫామ్ లో తను కాంకరస్ హాకీ పెట్టి కొడతాడు అంతే బ్రో. అసలు లిటరల్లీ మన ఈము ఎగిరిపోతాడు. ఈ పంచ్ చూసిన తర్వాత నాకు మన లూఫీ ఫస్ట్ టైం ఆ సెలెస్టియల్ డ్రాగన్ ని పంచ్ కొడతాడు కదా, నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ సాటిస్ఫాక్షన్ మామూలుగా లేదు. ఇంకెంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి గైస్. అలాగే కొత్త చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకా మీ దగ్గర ఏదైనా తీరుస్తున్న ఆ కళ్ళ గురించి కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండర్ లైన్, బాయ్ బాయ్.